కోరుకుంటున్నామండి. ఉగాది పర్వదినం పురస్కరించుకొని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ వడ్డపోలాంబ అమ్మవారి దేవస్థానంలో పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కోరని కోర్కులు తీర్చే కల్పతరువుగా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ప్రధాన రెల్లి సామాజిక వర్గం ఈ అమ్మవారిని ఇలవేల్పుగా పూజిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ధర్మకర్త సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ కొన్ని తరాలుగా తమ సామాజిక వర్గం అమ్మవారిని పూజిస్తున్నారని వివరించారు. సంవత్సరం నా పేరు. మా రెల్లి కులస్తులు మొత్తం ఉగాది పండుగ హ్యాపీగా చేస్తారు. సంవత్సరం చేస్తాం మేము. ఉగాది కానీ శ్రీరామ పండుగ వచ్చి ఉగాది చేస్తాం. అన్ని 3-4 పేటలు ఉన్నాయి మాకి. ఇక్కడే 6 పేటలు ఉన్నాయి. అందరు ఆ పేట నుంచి వస్తారు. అందరూ వస్తున్నారు. పొద్దున్న 12 గంటల నుంచి 12 గంటలు అన్నీ మొదలండి. 5-4 అవుతాయి మొత్తం అయిపోయి మాకి. మా కుర్రోళ్ళు కానీ మన వాళ్ళు చాలామంది పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ వస్తారు. మాట్లాడుతూ వస్తే గుడి అమ్మవారికి పూజ అర్చన చేసుకుని వెళ్తారు. ఇంకా రావాల్సిన పెద్దలు ఉన్నారు, వాళ్ళు పేటలోకి వెళ్ళారు, తప్పిడి తీసుకుని పేటలోకి వెళ్ళారు, వస్తారు మళ్ళీ. పాదగుండ్రు పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న శ్రీ వడ్డపాలంబ అమ్మవారి దేవస్థానం ఎన్నో సంవత్సరాల నుంచి ఉగాది పండుగని జయప్రదంగా జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆ అమ్మవారి కటాకాక్షముల వల్ల మాకు ఈ ఉగాది పండుగ రోజున ఆమె యొక్క దీవెనలు మాపై ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున బాగా భారీ ఎత్తున ఊరేగింపు చేసుకుంటూ ఉంటాం. ఆమె చల్లని దీవెనలు మాపై ఉంటాయి. ఇది చాలా పురాతనమైన గుడి అండి. ఇది ఇది మా తాతల కాలం నుంచి ఈ గుడి మేము దాన్ని అలా ఎట్టుకొస్తూ ఉన్నాం మేము. సో భక్తులు ఎవరైనా బయట భక్తులు కూడా వచ్చి ఇక్కడ ఆమె యొక్క అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ బ్రహ్మానంద రెడ్డి స్టేడియం సెంటర్లో శ్రీ వడ్డపాలమ్మ గుడి తరతరాల నుంచి వచ్చిన సాంప్రదాయ ప్రకారం ఉగాది సందర్భంగా జరిగే ఈ ఉత్సవాల్లో ఈ గుంటూరు ప్రజలు మొత్తం ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ఈ యొక్క రోజును ఎంతో దిగ్విజయంగా జరుపుకుంటూ అందరూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఈ ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి ఆశీస్సులు ఉండాలి.